మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన గొప్ప నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలు అందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి మాట ఎలా చూద్దాం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం, 9వ వచనం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా! ఎంత చక్కని మాట. ప్రియులారా, మనందరికీ తెలిసేది ఇస్సాకును దేవుడు బలిగా అడిగిన సందర్భం. నిజంగా బలి కోసమా? నరబలి తీసుకుంటాడా? ఆయన మనుషుల్ని బలి తీసుకుంటాడా? కానే కాదు. మన కోసం ఆయనే కలువరు సిలువలో బలి అయిపోయిన గొప్ప దేవుడు ఆయన. మనం బలి అయిపోవటం కాదు, మన వేలు కట్టై ఒక చిన్న రక్తపు బొట్టు కూడా కింద పడటం స్వామికి, యేసయ్యకి ఇష్టం ఉండదు. అంత ప్రేమ కలిగిన తండ్రి అయిన మరి ఎందుకు అడిగాడు ఇస్సాకుని బలిగా అంటే కేవలం అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, దేవుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసుకోవటానికే తప్ప, ఈ సందర్భాన్ని బట్టి కొన్ని పాఠాలు అబ్రహాము గారికి నేర్పటానికే తప్ప నిజంగా ఇస్సాకును బలి తీసుకోవటానికి కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది అబ్రహాము గారికి, మరి ఈ రోజంటే మనం చదువుకుంటున్నాం బలి తీసుకోలేదని, కానీ అబ్రహాం గారికి ఇవన్నీ తెలియదు కదా. కానీ వాగ్దానం మీద ఆధారపడ్డాడు. కానీ గుండెల్లో చాలా వేదన, చాలా బాధ. ఎందుకంటే చేతులతో తన కుమారుణ్ణి నరికి మొక్కలు చేసి కట్టెల మీద పెట్టి దహించాలి. ఇది దేవుడు చెప్పిన మాట. అసలు దేవుని మాటకు విధేయుడైన వాతావరణం అబ్రహాం గారిని చూస్తేనండి ఆశ్చర్యం. అసలు విశ్వాసపు వాతావరణంలో ఫస్ట్ వ్యక్తినేగా అబ్రహాం గారేగా. ఈ రోజున మన ముందు వేల మంది కనపడుతున్నా కూడా మన విశ్వాసం ఏదో గాలిలో ఊగిసలాడినట్టు ఉంటుంది. ఉంటుందా, ఆరిపోయిద్దా ఈ దీపం అన్నట్టుగా, గాలిలో పెట్టిన దీపంలాగా. అసలు ఆ రోజుల్లో ఎవరూ లేనప్పుడు ఏమి విశ్వాసం, ఏమి విధేయత అండి అసలు అబ్రహాం గారిది. ఆశ్చర్యం. గుండెల్లో విపరీతమైన వేదన, చాలా కష్టం. కానీ దేవుడు చెప్పింది చెయ్యాలి. సరే, మొత్తానికి మోరియా పర్వతం మీదకి వచ్చాడు. పిల్లోడు అడిగాడు, తండ్రి మరి గొర్రె పిల్ల ఏది అని. దేవుడు చూసుకుంటాడు అన్నాడు. 8లో 9వ వచనానికి వచ్చేసరికి అండి ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటయ్యా అంటే, అక్కడ ఒక బలిపీఠం కట్టాడంట అబ్రహాము. కట్టెలు చక్కగా పేర్చి, నాకు ఎంత ఇష్టమైన పదమో ఇది. కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠం కట్టాలి, బలిపీఠం మీద ఇస్సాకును బలి ఇవ్వాలి. హృదయంలో తుఫాను లాంటి వేదన, అల్లాడిపోయేంత బాధ. చిన్న సంగతి కాదు. భార్యకు కూడా చెప్పలేకపోయాడు దేవుడు ఇట్ట అడిగాడని. ఇప్పుడు ఆ బలిపీఠం చక్కగా కట్టెలు పేరవకపోతే ఎటబడితే అట్ట పెడితే ఏమైంది? ఓ గుట్టలాగా పడేయొచ్చుగా, కాస్త అటో ఇటో కట్టేయొచ్చుగా. చక్కగా పేర్చటం ఎందుకు? ఆడ పడేస్తే సరిపోయిందిగా. అంత వేదనలో చక్కగా పేర్చాలా? పేర్చాలి. ప్రియబిడ్డ, ఇక్కడున్న పాఠం ఏంటో తెలుసా? గుండెలు పగిలిపోయేంత వేదన గుండెల్లో కలుగుతున్నా దేవుని పని, దేవుని కొరకు కట్టే బలిపీఠం దేవుని పద్ధతిలో చక్కగా కట్టి తీరాల్సిందే. ఈ రోజున వేదనతో, బాధతో, కష్టంతో, కన్నీళ్లతో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీతో దైవజనుడిగా నేను మాట్లాడుతూ చెప్పగలిగిన మాట, దేవుడే మీతో మాట్లాడుతూ అంటున్న విషయం, గుండెలో ఎంత వేదనున్నా ఆయన పని ఆయన పద్ధతిలోనే చెయ్యి. ఎందుకమ్మా నువ్వు ఆదివారం ఆరాధనకు రాలేదు? కొంచెం బాధగా ఉందండి, ఏదో సమస్య, అది పోయాక వద్దామని. అదేనా భక్తి? ఎందుకు తల్లి ఈరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకోలేదు నువ్వు?
ఈరోజు అంతా చికాగ్గా ఉందండి, నన్ను ఇంతలా మాట అన్నారు మా ఇంట్లో, చాలా బాధగా ఉంది. అదేనా మనం నేర్చుకుంటుంది? అదేనంటారా? క్రమం పోయిందిగా, చక్కగా పేర్చటం పోయిందిగా. ఎందుకమ్మా భక్తిలో దిగజారావు, ఈ పాపంలోకి వెళ్ళావు ఎందుకయ్యా అంటే, ఏదో నేను అనుకుంది దొరకలేదు దేవుని మందిరంలో, లేకపోతే నాకేదో బాధ వచ్చింది, లేకపోతే నాకు ఒక శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. కొన్నిసార్లు అయితే మనం చేసుకున్న వాటికే, మనం చేసుకున్న పిచ్చి పనులకు శ్రమలు వచ్చినా దేవునికి దూరం అయిపోవటం, బాధ కలిగింది, నేను ఇంకేం భక్తి చేస్తాను. ఏమండి, దైవ సేవకులు ఈ రోజున ఎంతోమంది నిజమైన మంచి దైవజనులండి, ఎంత బాధ ఎంత వేదన గుండెల్లో ఉన్నా దేవుని పనిలాగే చేసేవారు బోలెడు మంది ఉన్నారు. అంతా బాగున్నా కూడా దేవుని పని అక్కడ పడేసి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉన్నారులేండి. వాళ్ళ గురించి మాట్లాడుకుని మన టైం దండగ చేసుకోవద్దు. ఆ పాత తరం భక్తులు కానీ, మిషనరీ సేవ చేసిన దైవజనులు కానీ, ఇదిగో ఈ రోజున నమ్మకమైన సేవకులుగా పిలువబడుతున్నటువంటి ఒక శేషంగా ఉన్న కొద్దిమంది కానీ, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎంత నిందలున్నా, ఎన్ని సూటిపోటి మాటలున్నా, ఏమండి కత్తులన్నీ కూడా శరీరంలో దిగిపోయినట్టుగా దిగిపోతున్నా, అంత వేదనలో కూడా ప్రార్థన మానరు, బైబిల్ ధ్యానం మానరు, దేవుని యొక్క మందిరంలో వాక్యం అందించడం మానరు, సువార్త సభలు మానరు, సంఘ బిడ్డలను పట్టించుకునే క్రమం మానరు, దేవుని పని క్రమమైన పద్ధతిలో చేస్తారు. వారి ప్రార్థన బలిపీఠాలు చక్కగా ఉంటాయి. హల్లెలూయా. వారి ప్రార్థన బలిపీఠాలు చక్కగా పేర్చబడి ఉంటాయి. హస్తవ్యస్తంగా తిక్కిరిబిక్కిరిగా ఉండవు. గుండెలో ఎంత వేదన ఉన్నా సరే దేవుని పని, దేవుని సన్నిధి, ఆయన పద్ధతిలో ఉండాలి, చక్కగా ఉండాలి, క్రమంగా ఉండాలి. ప్రియబిడ్డ, నేను ముగిస్తున్నాను. నాకు ఈ బాధ కలిగిందని సతికిలబడ్డావా? నాకు ఈ బాధ కలిగిందని కాడి కింద పడేసి వెళ్ళిపోతున్నావా? నా గుండెల్లో ఇంత వేదన ఉంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటూ తిరగబడి దేవుని మనసు బాధపడేటట్లుగా వెనకబడిపోయావా? నువ్వు ఒక సేవకుడివైనా, విశ్వాసివైనా, ఒక అన్నగా, దైవజనుడిగా నేను అడుగుతున్నాను, ఎంత వేదనున్నా, ఎంత బాధున్నా దేవుని పని దేవుని పద్ధతిలోనే చెయ్యి. మీకొక్క చిన్న మాట చెప్పనా? 26 సంవత్సరాల నా సేవా జీవితంలో నేను ఒక మీటింగ్కి తారీఖు ఇచ్చి 26 ఏళ్ళగా ఏదైనా ఒక శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, లేదా నాకేదో లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటాను, చాలామందిని చూస్తుంటాంగా, నాకేదో అబద్ధం చెప్పే క్రమం కానీ, లేకపోతే బాధ కలిగింది, ఇబ్బంది అయింది, ఇంకొకటి కారణంగా కొన్ని గుర్తు కూడా రాట్లా. ఒక్క మీటింగ్కి ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వాలా 26 సంవత్సరాలుగా. ఆలస్యంగా వెళ్ళిన గుర్తులు కూడా లేవు నాకు. ఆలస్యంగా వెళ్ళాడంటే 1 గంట అసలు అట్ట కూడా లేదు. ఒక్క మీటింగ్ పోగొట్టేసుకున్నాను, నేను ఇంట్లోనే ఉండిపోయాను, ఏదో సాకు చెప్పాను, లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు. జ్వరం వచ్చినా, కొన్నిసార్లు ఒంటి నిండా కూడా చికెన్ ఫాల్స్ లాంటి మొత్తం దద్దురులాగా వచ్చేసిన, అలాగే ఉండి జ్వరంతో వణుకుతున్నటువంటి పరిస్థితిలో నా శరీరం ఉన్నప్పుడు కూడా నేను వేదిక మీద వాక్యం చెప్పాను. మా రెండో అన్నయ్య చనిపోతే భూస్థాపనకు నేను లేకుండా, అన్నయ్యని చూసి వెళ్ళిపోయాను, భూస్థాపనకు కూడా లేకుండా పగలు రాత్రి దేవుని పనిచేశాను ఇచ్చిన తారీఖును బట్టి. బాధ ఉంటుంది, గుండెల్లో వేదన ఉంటుంది, అయినా సరే దేవుని పని దేవుని పద్ధతిలో చేద్దాం. బాధ ఉందని సతికిల పడద్దు, వెనకపడద్దు, పైకి దూసుకుంటూ వెళ్ళు. దేవుడు నీకు తోడుకున్నాడు. నువ్వు ఆగిపోతే ఆపేవాడు దుష్టుడైన సైతాన్ ఎప్పుడూ నీకు దగ్గరగా ఉండి నిన్ను పాడు చేస్తాడు. వద్దు, ధైర్యంగా ముందుకెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎంత బాధలోనైనా ఆపకుండా దేవుని పని చేస్తావు కదూ. అబ్రహాం గారి ద్వారా ఇది నేర్చుకుంటున్నాంగా. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి ప్రభువా. ఈ లోకంలో మాకు ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎంత కష్టం ఉన్నా సరే మీ పని మీ పద్ధతిలో మేము చేయాలి. ప్రార్థన బలిపీఠాలు ఎప్పుడూ కూడా పడిపోకూడదు, అవి చక్కగానే క్రమంగానే ఉండాలి. మేమెప్పుడు సంతోషంగా, మా బాధ కంటే కూడా నువ్వు 1,000,000 రెట్లు శ్రేష్ఠుడు నాయన,
మేము సంతోషంగా మీ కొరకు బ్రతికి జీవించే కృప ఇవ్వండి, తోడుగుండండి. ఈ వర్తమానం ద్వారా ప్రతి బిడ్డను ఇంకా పురికొల్పి ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.